ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జాబ్స్ అడ్డా. సో ఫైనల్లీ మొన్న మహేంద్రవరంలో జరిగిన ఇంట్రాక్షన్లో అయితే మన నారా లోకేష్ గారు అయితే చెప్పారు. బట్ స్టిల్ జనవరిలో వస్తుందా రాదా అనే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. బేసికల్గా ఈ డిస్కషన్ ఏంటి అంటే జాబ్ క్యాలెండర్ గురించి అనమాట. మనకి చాలా రోజుల నుండి వినిపిస్తుంది. ఈవెన్ పాత గవర్నమెంట్లో కూడా చెప్పారు, మేము ఇయర్కి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. బట్ ఇప్పటికైతే అవ్వలేదు. అగైన్ ఈ ఎవరైతే ఉన్నారో ఈ గవర్నమెంట్ కూడా కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్గా దీని మీద డిస్కషన్స్ అనేవి చాలా రోజుల నుండి అవుతున్నాయి. బట్ రీసెంట్గా అగైన్ నారా లోకేష్ గారు అయితే దీని మీద టచ్ చేశారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అనేసి. అయితే అసలు జాబ్ క్యాలెండరు బేసికల్గా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, యాజ్ ఆఫ్ నౌ అయితే 95,000 95,000 పోస్టులు ఫిల్ చేయటానికి వేకెన్సీస్ అనేవి ఉన్నాయంట. వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ డేటా అనేది తీశారు. సో యాజ్ ఆఫ్ నో 95,000, ఇది ఈవెన్ కూడా కొంచెం ఎక్కువై 99,000 లేదా 1,00,000 వరకు ఫిల్ చేయాల్సిన పోస్టులు ఉంటాయి అనేసి అయితే డిస్కషన్ నడుస్తున్నది. అగైన్ ఈ పోస్టులు అనేవి వేరియస్ డిపార్ట్మెంట్స్ మీద సర్వే అనేది జరుగుతున్నది. యాజ్ ఆఫ్ నో అయితే ఏ డిపార్ట్మెంట్ మీద ఎన్నెన్ని పోస్టులు అనేవి ఫిల్ చేయాలి అనేసి. టెంటేటివ్గా అయితే అగ్రికల్చరల్ దాంట్లో ఒక 3,00,000 పోస్ట్ ఉన్నాయని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక 7,00,000 పోస్ట్ ఉన్నాయని, అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఒక 26,000 పోస్టులు ఉన్నాయనేసి ఇట్లా టెంటేటివ్గా కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో ఇదేం కన్ఫర్మేషన్ కాదు. బట్ ఎప్పటి నుండో ఈ డిస్కషన్ అనేది నడుస్తున్నది. అట్లాగే ఐటీ నుంచి ఎవరైతే కాగ్నిజెంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారో వీళ్ళ దగ్గర నుంచి కూడా 25,000 జాబ్స్ అనేది రిలీజ్ అవుతాయి ఈ క్యాలెండర్లో అనేసి చెప్తున్నారు. సో బీ పాజిటివ్. అట్లాగే స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలనేది వాళ్ళ మెయిన్ అనమాట. సో డెఫినెట్లీ ఏపీ ప్రభుత్వం నుంచి అయితే మనకి ఫ్రీ స్కిల్స్, ఫ్రీ కోచింగ్ క్లాసెస్ అనేది ఇస్తుంది. నేను మన ఛానల్లోనే పెట్టాను, యువ ఏఐ అనేది కంప్లీట్గా ఏఐ మీద ఫ్రీ వర్క్షాప్ అనేది ఉంటుంది. అట్లాగే మనకి మేడ్ మై దీని నుంచి కూడా ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంది మనకి. ఆ వీడియో కూడా నేషనల్ స్కిల్ అప్ ఇండియా అనేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. మీకు కావాల్సిన కోర్సెస్ అనేది నేర్చుకోవచ్చు. కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఉంటుంది. సో ఇట్లాగా